ఒకటవ ప్రశ్న, వాలీబాల్లో ఎల్లో కలర్ ప్యానల్స్ ఎన్ని ఉంటాయి? వాలీబాల్లో ఎల్లో కలర్ ప్యానల్స్ ఎన్ని ఉంటాయి? ఏ 6, బి 3, సి 4, డి 8. వాలీబాల్లో ఎల్లో కలర్ ప్యానల్స్ ఎన్ని ఉంటాయి? యాక్చువల్గా వాలీబాల్లో 18 ప్యానల్స్ ఉంటాయి. అంటే 18 పీసెస్తో బాల్ తయారు చేయడం జరుగుతుంది. అందులో బ్లూ కలర్ 8, ఎల్లో కలర్ 6, వైట్ 4 ఉంటాయి. టోటల్గా 18 ఉంటాయి. బ్లూ 8, ఎల్లో 6, వైట్ 4 ఉంటాయి. టోటల్గా 18 పీసెస్తో వాలీబాల్ తయారు చేయబడుతుంది. సో వాలీబాల్లో ఎల్లో కలర్ ప్యానల్స్ ఎన్ని ఉంటాయంటే ఆన్సర్ ఏ 6 ఉంటాయి. రెండవ ప్రశ్న, వాలీబాల్లో బంప్ పాస్ అనగా లేదా బంప్ పాస్ని దేన్ని పిలుస్తారు? వాలీబాల్లో బంప్ పాస్గా పిలువబడేది ఏ సైడ్ ఆర్మ్ పాస్, బి చెస్ట్ పాస్, సి ఓవర్ హెడ్ పాస్, డి అండర్ హ్యాండ్ పాస్. వాలీబాల్లో బంప్ పాస్గా పిలువబడేది ఆన్సర్ డి అండర్ హ్యాండ్ పాస్. మూడవ ప్రశ్న, వాలీబాల్ ఆటలో ఉండే 6 జోన్లలో 3rd జోన్లో ఉండేది. వాలీబాల్ ఆటలో ఉండే 6 జోన్లలో 3rd జోన్లో ఉండేది ఏ బ్లాకర్, బి మెయిన్ స్పైకర్, సి సెంటర్ పాస్, డి బ్యాక్ డిఫెన్సీ. వాలీబాల్ ఆటలో 6 జోన్లు ఉంటాయి. ఫస్ట్ జోన్లో సర్వీస్ జోన్ అంటారు. రెండో జోన్ మెయిన్ స్పైకర్, మూడో జోన్ బ్లాకర్, నాలుగవ జోన్ కౌంటర్ అటాకర్, ఐదవ జోన్ బ్యాక్ డిఫెన్సీ, ఆరవ జోన్ సెంటర్ పాస్. సో వాలీబాల్ ఆటలో 6 జోన్లు ఉంటే అందులో 3rd జోన్లో ఉండేది ఏంటంటే ఆన్సర్ బ్లాకర్. ఆన్సర్ ఏ. నాలుగవ ప్రశ్న, వాలీబాల్లో ఏ సర్వీస్ చేసేటప్పుడు క్రీడాకారుని ఫేస్ నెట్ వైపు ఉండాలి? వాలీబాల్లో ఏ సర్వీస్ చేసేటప్పుడు క్రీడాకారుని ముఖం నెట్ వైపు ఉండాలి? ఏ ఫ్లోటింగ్ సర్వీస్, బి సైడ్ ఆర్మ్ సర్వీస్, సి రౌండ్ ఆర్మ్ సర్వీస్, డి పైవన్నీ. వాలీబాల్లో ఏ సర్వీస్ చేసినా సరే ఫేస్ నెట్ వైపు ఉండాలంటే ఫ్లోటింగ్ సర్వీస్, సైడ్ ఆర్మ్ సర్వీస్, రౌండ్ ఆర్మ్ సర్వీస్. సో ఈ 3 సర్వీస్ చేసినా సరే ఫేసు నెట్ వైపు ఉండాలి. ఆన్సర్ డి పైవన్నీ కూడా. ఐదవ ప్రశ్న, వాలీబాల్ ఆటలో ప్రొటెస్ట్ను అడిగేవారు ఎవరు? ఏ ఎనీ ప్లేయర్, బి కోచ్, సి కెప్టెన్, డి మేనేజర్. వాలీబాల్ ఆటలో ప్రొటెస్ట్ అడిగేవారు ఎవరు? ఆన్సర్ ప్రొటెస్ట్ను అడిగేవాళ్ళు సి కెప్టెన్. ఆరవ ప్రశ్న, వాలీబాల్ ప్రారంభంలో మింట్ పేరుతో ఆడినప్పుడు నెట్ ఎత్తు ఎంత? ఏ 6 మీటర్లు, బి 5 మీటర్లు, సి 2 మీటర్లు, డి 4 మీటర్లు. వాలీబాల్ ప్రారంభంలో మింట్ నెట్ అనే పేరుతో ఆడేవారు. 9 మంది ప్లేయర్స్ ఉండేవారు. అందులో టెన్నిస్ కోర్టులో ఆడేటప్పుడు 6 మీటర్ల ఎత్తు ఉండేది. సో వాలీబాల్ ప్రారంభంలో మింట్ నెట్ పేరుతో ఆడినప్పుడు ఆన్సర్ ఏ 6 మీటర్లు. ఏడవ ప్రశ్న, వాలీబాల్లో అర్జున అవార్డు ఎవరికి చనిపోయిన తర్వాత వచ్చింది? ఏ అబ్దుల్ బసీద్, బి రమణారావు, సి రవికాంత్ రెడ్డి, డి శ్యామ్ సుందర్. వాలీబాల్లో అర్జున అవార్డు ఎవరికి చనిపోయిన తర్వాత వచ్చింది? ఆన్సర్ ఏ అబ్దుల్ బసీద్. ఎనిమిదవ ప్రశ్న, వాలీబాల్ ఆటలో ఇండోర్ ఆడాలంటే ఎంత టెంపరేచర్ ఉండాలి? ఏ 10 సెంటీగ్రేడ్ డిగ్రీ, బి 50 డిగ్రీల సెంటీగ్రేడ్, సి 30 డిగ్రీల సెంటీగ్రేడ్, డి 40 డిగ్రీల సెంటీగ్రేడ్. వాలీబాల్ ఆట ఇండోర్లో ఆడాలంటే ఎంత టెంపరేచర్ కావాలి? ఆన్సర్ ఏ 10 డిగ్రీల సెంటీగ్రేడ్. 9వ ప్రశ్న, వాలీబాల్లో అటాక్ లైన్కి ఇరువైపులా ఉండే
డాట్ లైన్స్ మధ్య దూరం ఎంత? వాలీబాల్లో అటాక్ లైన్కి ఇరువైపులా ఉండే డాట్ లైన్స్ మధ్య దూరం ఎంత? ఏ 20 సెంటీమీటర్లు, బి 15 సెంటీమీటర్లు, సి 1.75 సెంటీమీటర్లు, డి 5 సెంటీమీటర్లు. వాలీబాల్లో అటాక్ లైన్కి ఇరువైపులు ఉండే డాట్ లైన్స్ మధ్య దూరం ఎంత? యాక్చువల్గా అటాక్ లైన్కి ఇరువైపులా 1.75 మీటర్స్ డాట్ లైన్స్ ఉంటాయి, పొడిగించి ఉంటాయి. ఒక్కొక్క డాట్ లైన్ 15 సెంటీమీటర్లు ఉంటుంది. సో డాట్కి మధ్య 20 సెంటీమీటర్లు గ్యాప్ ఇస్తారు. అటాక్ లైన్కి ఇరువైపులా 1.75 మీటర్ల డాట్ లైన్స్ పొడిగించి ఉంచుతారు. అందులో ఒక్కొక్క డాట్ లైన్ 15 సెంటీమీటర్లు ఉంటుంది. డాట్కి మధ్య 20 సెంటీమీటర్లు గ్యాప్ ఇస్తారు. సో ఆన్సర్ ఏ 20 సెంటీమీటర్లు. 10వ ప్రశ్న, ఏదైనా కారణం చేత వాలీబాల్ ఆట 4 గంటలు ఆగిపోతే ఏ సెట్ మొదటి నుంచి ఆడాలి, బి కోర్ట్ చేంజ్ అవ్వాలి, సి అదే కోర్టులో సేమ్ సెట్ ఆడాలి, డి మ్యాచ్ మొత్తం ఫ్రెష్గా ఆడాలి. ఏదైనా కారణం చేత వాలీబాల్ ఆట 4 గంటలు ఆగిపోతే, 4 గంటలు దాటిపోతే పరిస్థితి ఏంటంటే డి ఆ మ్యాచ్ మొత్తం ఫ్రెష్గా ఆడాలి. ఏదైనా కారణం చేత వాలీబాల్ ఆట 4 గంటలు ఆగిపోతే ఆ మ్యాచ్ ఫ్రెష్గా ఆడాలి. ఆన్సర్ డి.